మా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారు అనుకుంటున్నారు. ఎందుకండి? ఎందుకని? ఎందుకంటే ఇక్కడ పెద్దలు కొంతమంది సరిగా చెయ్యకపోవడం వల్ల అయ్యో కారణాలు. అది కాకుండా ఆయన మీద కుర్రోళ్ళు కొంత ఆశ కొద్ది గెలిచాడని అనుకుంటున్నాను. ఆయన గెలిస్తే మంచి పనులు చేస్తారంటారా? అది మనకేం తెలుస్తుంది? చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు, అందరూ చేస్తారనే వస్తారు, కానీ చేసేవాడు ఎవరికి తెలుస్తుంది? ఎంత మెజార్టీ వస్తుంది? ఎంత మెజార్టీ రావచ్చు? మెజార్టీలు అంటే చెప్పలేమండి, గెలుతారని అనుకోవడం తప్ప. వర్మ గారు సపోర్ట్ అయితే 80,000 వస్తుంది అంటున్నాడు, 40,000. వర్మ గారు సపోర్ట్ చేశారు కదా, మంచిగానా? ఆయన ఎక్కితే ఈ పోటీకే ఉండదు. అంటే ఆయన వన్ సైడ్ వచ్చేది, ఏ సైడ్ అయితే వచ్చేస్తాడు అతను. అంతేనా? డబల్ గెలుపులో వస్తాడు ఆయన అడితేని. ఇంకా ఆయన లేపడం వల్ల కొంత తగ్గింది. అది వైసీపీ వాళ్ళు ఎలాగైనా పవన్ కళ్యాణ్ గెలవనివ్వ అని చెప్పారు కదా, కూడా పేరు మార్చుకుంటా అన్నాడు. అవును, అలా అన్నారు ఇలా అన్నారు. చెప్పండి కదా, మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? డ్యాన్స్ కట్టి కుర్రోళ్ళు ఉన్నారు కదండి, ఆ కుర్రోళ్ళు వేసేస్తారు పాములు కానీ, దాని మంది మీద పాములు కానీ గెలుస్తారు అని అనుకుంటున్నారు, కానీ గ్యారంటీ అని మనం చెప్పలేము కదా. అది సో ఆయన వర్మ గారు సపోర్ట్ చేస్తారు కదా, మీకు ఎలా? కొంతమంది కుర్రోళ్ళు సపోర్ట్ చేస్తారండి. సపోర్ట్ చేస్తారు.